నమస్కారం బీటీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు. విశాఖ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం. సీఎం చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టం. విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రత పెంపు. దాడి చేసిన వారిని తుదముట్టించడమే ఈ కమాండోల లక్ష్యం. ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించాలంటే ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసుకోవడం ద్వారానే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. 2 నెలల వ్యవధిలోని 17,000 కోట్ల రూపాయల భారాలు మోపటం బాధాకరమని వ్యాఖ్య. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని ప్రకటన. ఇంటర్ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని వెల్లడి. విశాఖ పర్యటనలో ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. విశాఖ రైల్వే జోన్కి శంకుస్థాపన చేశారు. అంతేకాకుండా విశాఖ నుంచి వర్చువల్ గా అనేక అభివృద్ధి పనుల్ని ప్రారంభించారు. దాదాపు 2 లక్షల అభివృద్ధి పనుల్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. పారిశ్రామిక హబ్, గ్రీన్ హైడ్రోజన్ హబ్ కి శంకుస్థాపన చేశారు. దాదాపు విశాఖలో 3 గంటల పాటు ప్రధాని మోదీ పర్యటన కొనసాగింది. అనంతరం విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి ఒడిశాలోని భువనేశ్వర్ కు మోడీ వెళ్లారు. అంతకుముందు ప్రధానికి ఎయిర్పోర్ట్ లో గవర్నర్ అబ్దుల్ నజీర్, ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్వాగతం పలికారు. जिस वाहन पर प्रधानमंत्री नरेंद्र मोदी मौजूद हैं और रोड शो की ये कुछ तस्वीरें आप अपने टेलीविज़न स्क्रीन पर देख रहे हैं। ये इस समय जो आप देख रहे हैं आंध्रा यूनिवर्सिटी के आसपास ये काफिला है। तो विशाखापट्टनम एक ऐतिहासिक शहर और वहाँ पर प्रधानमंत्री नरेंद्र मोदी पहुँचे हैं। रोड शो की कुछ तस्वीरें हैं। जैसा कि हम जानते हैं कि प्रधानमंत्री नरेंद्र मोदी आंध्र प्रदेश और ओडिशा के 2 दिनों के दौरे पर हैं। आज प्रधानमंत्री नरेंद्र मोदी का विशाखापट्टनम में कई कार्यक्रम हैं। इसमें करीब 2 लाख करोड़ रुपए की जो परियोजनाएं हैं उसकी सौगात प्रधानमंत्री नरेंद्र मोदी विशाखापट्टनम में आंध्र प्रदेश को देने वाले हैं। इसमें कई तरह की विभिन्न परियोजनाएं हैं जो प्रधानमंत्री नरेंद्र मोदी सौंपने वाले हैं। कुछ परियोजनाओं का शिलान्यास है, कुछ परियोजनाओं का उद्घाटन है, कुछ परियोजनाओं की आधारशिला है। ये तमाम चीज़ें नीरज सिंह हमारे संवाददाता वहाँ पर पहले से पहुँचे हुए हैं। अगर उनके पास जो कह सकते हैं कि हम ईंधन या एनर्जी है उसका सबसे महत्वपूर्ण रोल होता है। और आप देख आज हम अपने ईंधन के लिए तमाम दुनिया के देशों पर निर्भर हैं और जिस तरह की कोशिशें प्रधानमंत्री ने की है कि हम धीरे धीरे अपने निर्यात को घटाएंगे और जब निर्यात घटेगा तो हम खुद एनर्जी के मामले में आत्मनिर्भर रहेंगे और जब हमारे पास एनर्जी रहेगी तो निश्चित तौर पर हमको आगे काम चलाने में बहुत ज्यादा जो परेशानियां हैं वो नहीं आएंगी। यही कारण है कि 2030 तक ये लक्ष्य रखकर प्रधानमंत्री ने इस जो प्रोजेक्ट है उसकी जो शुरुआत है वो की है ताकि 500 गीगावाट के उस लक्ष्य को हम प्राप्त कर सकें। दूसरी सबसे बड़ी बात है आप देखें कि इस तमाम परियोजनाओं में एक महत्वपूर्ण परियोजना సీఎం చంద్రబాబు భద్రతని ప్రభుత్వం మరింత కట్టుదిట్టం చేసింది. విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రతని పెంచారు. ఇప్పటికే చంద్రబాబుకు ఎన్ఎస్జీ అలాగనే ఎస్ఎస్జీ స్థానిక బలగాలతో భద్రత ఉంది. చంద్రబాబుకి మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతను కట్టుదిట్టం చేశారు. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టమైంది. ఆయన భద్రత వలయంలోకి కౌంటర్ యాక్షన్ బృందాలు వచ్చాయి. ఆయన భద్రతలో ఉండే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ స్థానిక సాయుధ బలగాలకి అదనంగా 6 కమాండోలతో కౌంటర్ యాక్షన్ టీంని ఏర్పాటు చేశారు. ఈ టీంకి ఎస్పీజీ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నారు. చంద్రబాబుకి మావోయిస్టుల నుంచి ముప్పు ఉన్న నేపథ్యంలో ఆయన భద్రతని కట్టుదిట్టం చేయనున్నారు. అలాగనే మన దేశంలో బ్లాక్ క్యాట్ కమాండోలు, ఎన్ఎస్జీ సెక్యూరిటీ కలిగిన అతి కొద్ది మంది వ్యక్తుల్లో చంద్రబాబు ఒకరు. చంద్రబాబు భద్రతలో 3 వలయాలు ఉంటాయి. తొలి వలయంలో ఎన్ఎస్జీ, 2వ వలయంలో ఎస్ఎస్జీ, 3వ వలయంలో దూరంగా 6 కౌంటర్ యాక్షన్ కమాండోలు ఉంటారు. ఏదైనా జరిగితే ఎన్ఎస్జీ, ఎస్ఎస్జీ బృందాలు చంద్రబాబును వెంటనే సురక్షితం చేస్తాయి. అలాగనే కౌంటర్ యాక్షన్ టీం మాత్రం దాడికి వచ్చిన వారిని వదలకుండా వారిని తుదుముట్టిస్తుంది. ఈ మేరకు వారికి శిక్షణ ఇచ్చారు. విదేశాలతో పాటు దేశంలో వివిధ అత్యుత్తమ శిక్షణ ఇచ్చే కేంద్రాల్లో వీరికి శిక్షణ ఇప్పించారు. నిన్నటి నుంచి వీరి అధికారికంగా చంద్రబాబు భద్రత వలయంలో చేరారు. ఇంటర్ పరీక్షల నిర్వహణలో ఏపీ ప్రభుత్వం సంస్కరణల్ని తీసుకువచ్చింది. వచ్చే ఏడాది నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని వెల్లడించింది. విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా తెలిపారు. జాతీయ కరికులం చట్టాన్ని అనుసరించి సంస్కరణలు చేపట్టినట్లు తెలిపారు. ఇంటర్ విద్యా మండలి కార్యదర్శి కృతికా శుక్లా ఇంటర్ విద్యా మండలి కార్యాలయం నందు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సైన్స్, ఆర్ట్స్, లాంగ్వేజెస్ సబ్జెక్టుల్లో సంస్కరణలు అమలు చేస్తామని చెప్పారు. రానున్న విద్యా సంవత్సరం 2025-26 నుంచి ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ఎన్సీఆర్టీ పుస్తకాలను పెడుతున్నామని, దీనివలన నీట్, జేఈఈ వంటి జాతీయ పోటీ పరీక్షలకి సులభతరం అవుతుందని తెలియజేశారు. సిబిఎస్ఈ విధానంతో ముందుకు సాగుతామని చెప్పారు. సంస్కరణలో భాగంగా ఇంటర్ ఫస్ట్ ఇయర్ పబ్లిక్ పరీక్షల్ని తొలగించామని తెలిపారు. తొలి సంవత్సరం పరీక్షల్ని ఆయా కాలేజీలే అంతర్గతంగా నిర్వహిస్తాయని, ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని మాత్రం ఇంటర్ బోర్డు నిర్వహిస్తుందని చెప్పారు. సంస్కరణలపై ఈ నెల 26లోగా సలహాలు, సూచనలు పంపవచ్చని తెలిపారు. అదే కాకుండా మన నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ మరియు నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ కూడా పరిగణనలో తీసుకొని ఆనరబుల్ మినిస్టర్ గారు ఇచ్చిన గైడెన్స్తో కొన్ని రిఫార్మ్స్ ప్రపోజ్ చేయడం జరిగింది. దాన్ని ఈరోజు మీ ముందుకు పెట్టి పబ్లిక్ నుంచి ఒపీనియన్స్ తీసుకుంటున్నాం. అంటే ఈ రిఫార్మ్స్ ఒకసారి ఇంప్లిమెంట్ చేస్తే ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్న 10 లక్షల పైన స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ రిఫార్మ్స్ మీద పబ్లిక్ ఒపీనియన్, సజెషన్స్, ఆబ్జెక్షన్స్ అన్నీ తీసుకోవడానికి ఈరోజు ఇది పబ్లిక్ డొమైన్లో ఓపెన్ చేస్తున్నాము. 26th జనవరి కల్లా దీని మీద మన BIEreforms@gmail.com వెబ్సైట్కి ఈ ఒపీనియన్స్ ఎవరు కూడా పంపించేసుకోవచ్చు. డీటెయిల్స్ అన్నీ నేను ఈ ప్రెస్ కాన్ఫరెన్స్లో ఏమేమి మాట్లాడతాను అవన్నీ మన BIE.AP.gov.in పోర్టల్లో అందరికీ అందుబాటులో ఉంటుంది, అవైలబుల్ ఉంటుంది. సో ముఖ్యంగా చూస్తే గత చాలా సంవత్సరాల నుంచి BIEలో చేంజింగ్ టైమ్స్ ప్రకారం రిఫార్మ్స్ జరగలేదు. అంటే కొన్ని సర్కమ్స్టాన్సెస్ వల్ల, రీజన్స్ వల్ల జరగలేదు. కాబట్టి 4 మెయిన్ రిఫార్మ్స్ వీఆర్ ప్రపోజింగ్ నౌ. ఫస్ట్ ఈస్ రివిజన్ ఆఫ్ సిలబస్ అండ్ టెక్స్ట్ బుక్స్. కరెంట్ సిలబస్ ఈ 2 year ఇంటర్మీడియట్ కోర్స్లో ఏం ఫాలో చేస్తున్నాము అది రివిజన్ సైన్సెస్ కోర్సెస్కి 2012-13లో జరిగింది. అంటే లాస్ట్ 13 years నుంచి టెక్స్ట్ బుక్స్లో కానీ సిలబస్లో కానీ ఏం రివిజన్ జరగలేదు. ఆర్ట్స్ సబ్జెక్ట్కి 2014-15లో జరిగింది. సో 10 years నుంచి దెర్ హ్యాస్ బీన్ నో రివిజన్ ఇన్ BIE ఇన్ ఆర్ట్స్ సబ్జెక్ట్స్. సిమిలర్లీ లాంగ్వేజెస్కి 2018-19లో రివిజన్ జరిగింది ఫర్ ఫస్ట్ ఇయర్. లాస్ట్ 5-6 years నుంచి ఏం రివిజన్ జరగలేదు. ఇంకా స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కూడా 10th క్లాస్లో ఈ సంవత్సరం నుంచి NCERT బుక్స్ ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆటోమేటికలీ ఆ స్టూడెంట్స్కి స్మూత్ ట్రాన్సిషన్ ఇవ్వాలంటే NCERTతో మ్యాచ్ చేస్తూ దానికి తగ్గట్టుగా మనం కూడా BIE నుంచి ఫస్ట్ ఇయర్ బుక్స్ డిజైన్ చేసాం. అఖిల భారత శ్రీ వాసవి పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పరమ పూజ్య శ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ వారి పీఠాధిరోహణ పట్టాభిషేక మహోత్సవం ఫిబ్రవరి 8వ తేదీన జరుగుతుందని ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు చుండూరు ఉమామేశ్వర వెల్లడించారు. పెనుగొండ ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాల నుంచి మఠాధిపతులు, పీఠాధిపతులు హాజరవుతారని స్పష్టం చేశారు. వంటూన్ బ్రాహ్మణ వీధిలోని కన్యకా పరమేశ్వర అన్నదాన సత్రం నందు బుధవారం జరిగిన మీడియా సమావేశంలో చుండూరు ఉమామేశ్వర పాల్గొని మాట్లాడారు. ఫిబ్రవరి 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు పీఠాధిరోహణ కార్యక్రమం 2 రోజుల పాటు జరుగుతుందని తెలియజేశారు. పెనుగొండ వాసవి అమ్మవారి దివ్యక్షేత్రంలో జరిగే కార్యక్రమానికి దేశంలోని పలు మఠాధిపతులు, పీఠాధిపతులు కార్యక్రమంలో పాల్గొంటారని తెలియజేశారు. టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమంలో పూజ్యశ్రీ ప్రజ్ఞానంద సరస్వతి బాలస్వామీజీ పీఠాధిరోహణ అనంతరం భక్తులకి ఆశీర్వచనం, అనుగ్రహ భాషణ అనంతరం భక్తులకి అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలిపారు. ప్రతి వైశ్యుడు ఈ కార్యక్రమానికి హాజరై దిగ్విజయం చేయాలని కోరారు. కార్యక్రమంలో బాలస్వామీజీతో పాటు పలువురు వైశ్య ప్రముఖులు పాల్గొన్నారు. అమ్మ శాంతియుతముగా ధర్మ పరిపాలన చేసిన మహాత్యాగమూర్తి 102 ఆర్యవైశ్య దంపతులకు మోక్షాన్ని ప్రసాదించిన దేవత ఆ తల్లి. పరపురుషుడు ఏ యొక్క పురుషుడు అమ్మని మోహించకూడదని చెప్పని ఆవిడ ఆత్మత్యాగం చేసుకున్నారు. నేను కన్యగానే ఉండాలి అని. ఆ తల్లి కన్యకా స్వరూపిణి కాబట్టి వాసవి కన్యకా పరమేశ్వరిగా అమ్మ యొక్క అవతారం వచ్చింది. అమ్మ ఆవిర్భవించి ఆత్మర్పణ చేసుకున్న క్షేత్రమైన పెనుగొండ క్షేత్రానికి పూర్వము స్వామి కృష్ణానందపురి స్వామి వారు పీఠాధీశ్వరులుగా ఉన్నారు. వారు ఇటీవల కాలంలో బ్రహ్మలీనమయ్యారు. వారి స్థానంలో మరలా మమ్మల్ని పీఠాధీశ్వరులుగా ఫిబ్రవరి 8వ తారీఖు శనివారము మాఘశుద్ధ ఏకాదశి నాడు పీఠాధిరోహణ కార్యక్రమం చేస్తున్నాము. అఖిల భారత వాసవి
పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ లో మమ్మల్ని పీఠాధిపతిగా ద్వితీయ పీఠాధిపతిగా చేస్తున్నారు. కావున ఆ కార్యక్రమానికి 50 మంది భక్తాదులు విచ్చేసి కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క దివ్య అనుగ్రహము తీర్థ ప్రసాదాలు చలో పెనుగొండ ఫిబ్రవరి 8వ తారీఖు అందరూ కూడా మా యొక్క ఆర్యవైశ్యుల యొక్క కుల దైవం అయిన శ్రీ వాసవి మాత పుట్టిన దేవాలయం అది. అక్కడికి ఆ యొక్క దేవాలయానికి పీఠాధిపతిగా బాలస్వామి గారు ఆ రోజు పట్టాభిషేకం చేస్తున్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఆర్యవైశ్యులందరూ కూడా ప్రత్యేకంగా ఆ రోజు పెనుగొండ రావాల్సిందిగా కోరుకుంటూ, మరి భారతదేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎట్లానో ఆ దేశంలో ఉన్న ఆర్యవైశ్యులందరికీ కూడా ఈ యొక్క వాసవి మాత పీఠానికి ఈ బాలస్వామీజీ గారు మనకు అధిపతిగా పట్టాభిషేకం చేస్తారు. కాబట్టి ప్రతి ఒక్క వైశ్యుడు కూడా ఆ యొక్క కార్యక్రమానికి ఇచ్చేసి ఆ యొక్క అమ్మవారి యొక్క కృపను. ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో రహదారులు నూతన శోభను సంతరించుకుంటున్నాయని, పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయని మైలవరం ఎమ్మెల్యే వసంతకృష్ణ ప్రసాద్ తెలిపారు. మైలవరం నియోజకవర్గంలో పల్లె పండుగలో భాగంగా మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో విస్తృతంగా రహదారుల నిర్మాణం చేపట్టారు. నియోజకవర్గ వ్యాప్తంగా తొలి విడత 22.5 కోట్ల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో పూర్తి చేసిన అభివృద్ధి పనుల్ని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణ ప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మాట్లాడారు. మూలపాడు గ్రామ అభివృద్ధికి మరొక 1.5 కోట్ల రూపాయల నిధులు కేటాయిస్తున్నట్లు తెలిపారు. ఇందులో బీసీ ఏరియాలో కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి 25 లక్షల నిధులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం పేదల సంక్షేమంతో పాటు అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తుందని చెప్పారు. పంచాయతీలకి స్వయం ప్రతిపత్తి కల్పిస్తుందని అన్నారు. రాష్ట్రం స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా వడివడిగా అడుగులు వేస్తుందని విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటనతో లక్షల కోట్ల రూపాయలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన జరగనుందని చెప్పారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు అమలు చేస్తారని స్పష్టం చేశారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 14వ డివిజన్ ఎన్ఎస్ఎం స్కూల్ పక్కన ఆయిల్ మిల్ రోడ్లో ప్రజా సమస్యలపై ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అనంతరం పార్టీ కార్యకర్తలకి స్వయం ఉపాధి చేసుకునేందుకు బడ్డీ కొట్టు, తోపుడు బండి పంపిణీ చేశారు. గత 5 ఏళ్లలో అభివృద్ధి నోచుకోని రాష్ట్రం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా అడుగులు వేస్తుందని తెలిపారు. వైసీపీ అసమర్థ పాలనకి ఎన్నికల సమయంలో ప్రజలు కూటమి అభ్యర్థుల్ని భారీ మెజారిటీతో గెలిపించడమే నిదర్శనమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రైల్వే జోన్ ఇస్తూ ఉండగా అమరావతికి కూడా పెద్ద ఎత్తున నిధులు వస్తున్నాయని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా సీఎం చంద్రబాబు అమలు చేస్తారని ప్రశంసించారు. ఆంధ్ర రాష్ట్రం స్వర్ణాంధ్ర రాష్ట్రానికి ఒడివడిగా అడుగులు పడతా ఉన్నాయి. ఈ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు సాయంత్రం విశాఖపట్నం వస్తూ ఉన్నారు. సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన పనులకి శంకుస్థాపన చేస్తూ ఉన్నారు. 2 లక్షల కోట్లు. 2014-19లో కూడా ఆ రోజున ప్రైమ్ మినిస్టర్ గారు ఈ విధంగా ఆలోచించి మన రాష్ట్రానికి ఎక్కువగా నిధులు ఇచ్చినట్టయితే మనకి ఈ 5 సంవత్సరాల చీకటి పాలన అనేది ఉండేది కాదు. ఆ రోజున ఆయన నిధులు సరిగ్గా రాకపోవటం వల్ల రాష్ట్రంలో అనేకమైన ఇబ్బందులు ఉండటం వల్ల రాష్ట్రం అంతా కూడా ఇబ్బంది పడింది. గత 5 సంవత్సరాల చీకటి పాలనతో రాష్ట్రం యొక్క మనుగడే పోయే పరిస్థితి వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా మరలా నారా చంద్రబాబు నాయుడు గారే మాకు కావాలి, ఆయన వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పి ఎక్కడ కనీ విని ఎరగని రీతిలో మెజార్టీలు ఇచ్చి అసలు వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థులు డిపాజిట్లు పోయినంత పరిస్థితి అయిపోయింది. ఇవాళ విజయవాడ తూర్పు నియోజకవర్గంలో 50,000 ఓట్లు మెజార్టీ రావడం అంటే ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ డిపాజిట్ పోయిన కింద లెక్కేసు. సాంకేతిక పరంగా డిపాజిట్ వచ్చి ఉండొచ్చు, కానీ 50,000 మెజార్టీ విజయవాడలో రావడం అంటే వాళ్ళకి డిపాజిట్ పోయినట్టే లెక్క.
అలాంటి పరిస్థితిలో ఇవాళ మోడీ గారు మన రాష్ట్రం యొక్క పరిస్థితులను అవగాహన చేసుకుని మరి రాజధానికి 30,000 కోట్లతో పాటు మరో 2 లక్షల కోట్లు ఈ రాష్ట్రంలో అభివృద్ధి పనుల కోసం, అది రైలు డెవలప్మెంట్ కావచ్చు, లేకపోతే ఈ రైల్వే డివిజన్ అవ్వచ్చు, లేకపోతే ఇతర నిర్మాణాలు అవ్వచ్చు, 2 లక్షల కోట్ల రూపాయలు ఈ రోజున శంకుస్థాపన జరుగుతూ ఉందంటే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సహకారంతో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేశామని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా తెలిపారు. సెంట్రల్ నియోజకవర్గంలోని 31వ డివిజన్ ముత్యాలంపాడు గవర్నమెంట్ ప్రెస్ వద్ద అంబేద్కర్ కాలనీలో 2 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టిన అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనుల్ని ప్రభుత్వ విప్ సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు బోండా ఉమామేశ్వరరావు ప్రారంభించారు. తొలుతగా పూజలు నిర్వహించిన అనంతరం శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా బోండా ఉమా మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో అభివృద్ధికి నోచుకోకుండా నిర్లక్ష్యానికి గురైన పనుల్ని రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు, పార్కులు, శ్మశానాలు, స్కూల్స్ తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఈ 6 నెలల కాలంలోనే రికార్డు స్థాయిలో రాష్ట్రంలోనే నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని 120 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు వేగవంతం చేశామని చెప్పారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్ని వేగవంతం చేసి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక నేను ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా మరి బాధ్యతలు చేపట్టినాక ముఖ్యమంత్రి చంద్రబాబు సహకారంతో వేగంగా అభివృద్ధి పనుల్ని ఈ నియోజకవర్గంలో పరుగులు పెట్టిస్తూ ఉన్నాం. గత 5 సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైనటువంటి సెంట్రల్ నియోజకవర్గాన్ని ఈ 6 నెలల్లోనే దాదాపు 120 కోట్ల రూపాయల పనులు చేపట్టి రికార్డు స్థాయిలో నిధులు తీసుకొచ్చాం. జరుగుతున్న పనులు వేగవంతం చేసాం. అనేక పనులు శంకుస్థాపన చేసాం. అలాగే ప్రధానమైనటువంటి ఈ నియోజకవర్గ సమస్య అయినటువంటి సింగనగర్ సెకండ్ ఫ్లైఓవర్ని మరి ఎస్టిమేషన్స్, ఫీజిబిలిటీ రిపోర్ట్ కూడా మొన్ననే అధికారులతో మరి కన్సల్టెంట్ని పెట్టి ఏర్పాటు చేయడం కూడా జరిగింది. ఢిల్లీ స్థాయిలో గౌరవ మంత్రి మన రైల్వే మంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ముఖ్యమంత్రి మాట్లాడారు. పార్లమెంట్ సభ్యులు కేశినేని చిన్ని ఆయన కూడా పలుమార్లు మంత్రి గారిని కలవడం జరిగింది. మళ్ళా త్వరలోనే నేను పార్లమెంట్ సభ్యులు ఢిల్లీ వెళ్ళి రైల్వే శాఖ మంత్రిని కలిసి దాన్ని ఆమోదం చేసి మా హయాంలోనే ఈ రైలు వంతులన్నింటినీ కూడా పూర్తి చేయాలని ప్రణాళిక రెడీ చేసుకోవడం జరిగింది. ఇవాళ 31వ డివిజన్లో మరి ఇక్కడ డ్రైనేజీ సమస్య, మరి చాలా అంబేద్కర్ కాలనీ ఇట్లో డ్రైనేజీ సమస్య ఉంది. 2 కోట్ల రూపాయలతో ఇప్పుడే శంకుస్థాపన చేశాం. చిన్న కుండీలలో పెద్ద వృక్షాలను పెంచడమే బోన్సాయి ఆర్ట్స్ అని అమరావతి బోన్సాయి సొసైటీ ప్రెసిడెంట్ అమృత్ కుమార్ వెల్లడించారు. వృక్షాలను ఇండ్లలో పెంచుకోవడం ద్వారా ఆనందాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చని స్పష్టం చేశారు. రాజీవ్ గాంధీ పార్కులో అమరావతి బోన్సాయి సొసైటీ ఆధ్వర్యంలో పెద్ద వృక్షాలని చిన్న చిన్న కుండీలలో ఎలా పెంచాలి అన్న విషయంపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా అమరావతి బోన్సాయి సొసైటీ ప్రెసిడెంట్ అమృత్ కుమార్ మాట్లాడారు. కుండీలలో పెద్ద వృక్షాలని ఎలా పెంచాలి అనే విషయం మీద ఉచితంగా అవగాహన కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. మొక్కలను, వృక్షాలను ఇండ్లలో పెంచుకోవడం ద్వారా ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, ఆరోగ్యాన్ని పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో సెక్రటరీ కమ్ముల నాగేశ్వరరావు, ట్రెజరర్ కంచర్ల దుర్గా, సౌజన్య తదితరులు పాల్గొన్నారు. Buy bonsai, it's very expensive. So learn to make it, and the amount of satisfaction you will get from making your own tree is entirely different from buying a bonsai. And we have specialized tools. Like, see, let me tell you all about the tools. So this one is called a concave cutter. రోజు అమరావతి బోన్సాయి సొసైటీ ఒక డెమో క్లాస్ ఏర్పాటు చేసింది. ఈ డెమో క్లాస్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఉంది ఫర్ ఆల్ ద బోన్సాయి లవర్స్ ఇన్ విజయవాడ, ఇన్ అండ్ అరౌండ్ విజయవాడ. అండ్ ఇప్పటిదాకా వీ హ్యావ్ అరౌండ్ 80 పీపుల్. అండ్ ఈ రోజు వీఆర్ టీచింగ్ దెమ్ ద వెరీ బేసిక్ ఆఫ్ బోన్సాయి, ఎగ్జాక్ట్లీ వాట్ బోన్సాయి ఇస్, దానికి ఎలా పెంచాలి, దానికి ఎలా మెయింటైన్ చేయాలి, టు క్రియేట్ లిటిల్ అవేర్నెస్ అమంగ్ పీపుల్ రిగార్డింగ్ bonsai. And they can take it up as a hobby, or they can even take it up as a profession. So the whole idea of Amravati Bonsai Society is to develop bonsais and create awareness among people. మేడం నేను సంపూర్ణ పేరు చెప్పండి. నా పేరు
నా పేరు అమృత కుమార్ and I'm the president of Amravati Bonsai Society. We are 45 members in our society and we want more people to come and join us and take it forward. ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్టు 2025-2027 సంవత్సరానికి రెండోసారి అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నికైన ఐవి సుబ్బారావుకి ఐజేయు ఏపీయూడబ్ల్యూజే నేతలు అభినందన తెలిపారు. ఈ మేరకు ఆయనకు వ్రాతపూర్వక పత్రమును అందజేశారు. ఈ సందర్భంగా పలువురు నేతలు మాట్లాడారు. ఐజేయు అనుబంధ సంస్థ ఏపీడబ్ల్యూజే విలేకరుల సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లే విధంగా కృషి చేస్తున్నారని చెప్పారు. విలేకరులను అన్ని విధాలుగా ఆదుకుంటామని చెప్పారు. త్వరలోనే ఇళ్ల స్థలాల ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తామని చెప్పారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే నేతలు చందు, జనార్దన్, చావ రవి, దారం వెంకటేశ్వరరావు, హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. దేశంలో ఒక శక్తివంతమైనటువంటి అత్యధిక సభ్యులు గల ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష ఎన్నిక ప్రక్రియ పూర్తయిందని స్టేట్ రిటర్నింగ్ ఆఫీసర్ సోమసుందర్ గారు పూర్తయిందని చెప్పటం, అధ్యక్షుని ఎన్నిక మొత్తము నిబంధనావళి ప్రకారంగా 2/3 వంతుల నామినేషన్లు వచ్చాయని, ఐవి సుబ్బారావు గారి పేరుతో వచ్చిన నామినేషనే ఏకగ్రీవంగా ఎన్నికకు తోడ్పడిందని చెప్పి ప్రకటించడం చాలా సంతోషంగా ఉంది. ఇది డెమోక్రటిక్ ఆర్గనైజేషన్. నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వలన పేదలు మరింత పేదలుగా మారుతున్నారని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లక్ష్మి 20వ వర్ధంతి సందర్భంగా 498/84పై వ్యతిరేక ప్రచారాన్ని అడ్డుకోవాలని పిలుపునిస్తూ చట్టం దుర్వినియోగం అవుతుందనే ప్రచారంలోని వాస్తవాలపై మరింత అవగాహన అందించడానికి బుధవారం గాంధీనగర్ ప్రెస్ క్లబ్ నందు చైతన్య మహిళా సంఘం సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ జ్యోతి మాట్లాడుతూ చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు కర్నూలు జిల్లా బాధ్యురాలు లక్ష్మి మనకు భౌతికంగా దూరమై 20 ఏళ్లు అయిందని, ఆమె మహిళల హక్కుల కోసం పోరాడిన విషయాలను ఆమె చర్చించారు. కేంద్రంలో బీజేపీ కార్పొరేట్ ప్రభుత్వంగా పనిచేస్తూ సనాతన ధర్మాన్ని, హిందూ ఫాసిజాన్ని ముందుకు తెస్తున్నారని ఆరోపించారు. ఆర్థిక అసమానతలను ఎక్కువ చేస్తూ ప్రజలకి కొంత ఊరటనిచ్చే చట్టాలను ఎత్తివేసే ప్రయత్నాలు చేస్తూ ప్రజల మెదడులో మనువాద భావజాలాన్ని నింపే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు. మహిళా సంఘం కో కన్వీనర్ మేము ఈరోజు ఒక సెమినార్ నిర్వహిస్తున్నాము. ఈ అసమ సమాజంలో లింగ సమానత్వమా అనేది ఇది మేము మా రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు లక్ష్మీ వర్ధంతి సందర్భంగా సమకాలీన పరిస్థితులపై నిర్వహిస్తాం ప్రతి సంవత్సరము. దాంట్లో ఈసారి అతుల్ సుభాష్ ఆత్మహత్య నేపథ్యంలో 498A రద్దు చేయాలనేసి, లింగ సమానత్వ జెండర్ ఈక్వాలిటీ చట్టాలు తీసుకురావాలనేసి పెద్ద ఎత్తున ఒక ప్రచారం జరుగుతూ ఉంది. కానీ ఇప్పుడున్న పితృస్వామ్య సమాజము, దళిత ఆదివాసీ అణిచివేత సమాజంలో ఈ అందరికీ సమానమైన చట్టాలు ఇంకా లేవు. ఉన్న చట్టాలను కూడా నిర్వీర్యం చేస్తూ ఎస్సీ ఎస్టీ చట్టాలను కావచ్చు, 498A చట్టాలను కావచ్చు నిర్వీర్యం చేసిన ఈ సందర్భంలో ఇంకా స్వామిక స్వభావం గల చట్టాలను తీసుకురావడం ఎంతవరకు కరెక్టు అనే దాని టాపిక్ మీద మేము ఒక సెమినార్ లెక్క కండక్ట్ చేస్తున్నాము. దానికి ప్రజలందరూ కూడా ఆలోచించవలసిందిగా కోరుతున్నాము. నేటి సమాజంలో మహిళలపై జరుగుతున్న దాడుల్ని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్క మహిళకు సెల్ఫ్ డిఫెన్స్ ఎంతో అవసరమని ప్రముఖ వ్యాపారవేత్త కోపెల్లా మోహన్ తెలిపారు. సెల్ఫ్ డిఫెన్స్ ను మహిళలకు తెలియజేసే విధంగా చిన్నారులతో సన్ రైజ్ యూత్ కరాటే షో నిర్వహించడం అభినందనీయమని చెప్పారు. దైవచిత్త కార్యక్రమాలతో పాటు యువతను సన్మార్గంలో నడిపించే విధంగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం హర్షించదగ్గ విషయమని అన్నారు. చిట్టినగర్ నందు సన్ రైజ్ యూత్ ఆధ్వర్యంలో క్రిస్మస్ నూతన సంవత్సర వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకలలో ప్రతిరోజు వినూత్న ప్రదర్శనలతో సన్ రైజ్ యూత్ స్థానిక ప్రజల్ని ఆహ్లాదపరుస్తూ అనేక కార్యక్రమాలని నిర్వహిస్తుంది. ఈ నేపథ్యంలో కార్యక్రమంలో భాగంగా ఒక మహిళకు భద్రత ఎంత అవసరమో నేటి సమాజంలో తనను తాను ఎలా కాపాడుకోవాలో అవగాహన కల్పించేందుకు జేకే జార్జర్యూ కరాటే అకాడమీ సత్యనారాయణపురం బ్రాంచ్ వారిచే కరాటే షో యూత్ ఏర్పాటు చేసింది. కార్యక్రమానికి వ్యాపారవేత్త
కోపెల్ల మోహన్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. తనను తాను రక్షించుకునే విధానం మహిళల ఆలోచన విధానంగా ఉండాలని చెప్పారు. మహిళలు సెల్ఫ్ డిఫెన్స్ ఎలా అలవర్చుకోవాలో చిన్నారులు అద్భుతంగా కరాటే షో ద్వారా చూపించారని, వారి ప్రదర్శన అద్భుతంగా ఉందని ప్రశంసించారు. దైవ చిత్త కార్యక్రమంతో పాటు సన్ రైజ్ యూత్ ఇటువంటి అవగాహన కార్యక్రమాలను నిర్వహించడం అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో కరాటే షో నిర్వహించిన బహుమతుల్ని ప్రదానం చేశారు. విష్ హ్యాపీ న్యూ ఇయర్ ఆల్ ఆఫ్ యూ. జేకే గోజూరియో కరాటే అకాడమీ వారు సత్యనారాయణపురం వారు వారి యొక్క స్టూడెంట్స్ని 15 మందిని తీసుకొచ్చి మాస్టర్ గారు హర్ష నేతృత్వంలో ఇక్కడ సన్ రైజ్ టీం వారు వాళ్ళ యొక్క ప్రదర్శనని కండక్ట్ చేయడం జరిగింది. ఆ ప్రదర్శనలో గోల్డ్ మెడలిస్ట్ కూడా ఉన్నారు. వారు అత్యద్భుతమైన ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఈ ప్రదర్శన వాళ్ళ ఫ్యూచర్కి ఎంత ఎంకరేజింగ్గా ఉంటుందంటే అంత ఎంకరేజింగ్గా ఉంటుందని భావిస్తున్నాము. ఇట్లా ఎంకరేజ్మెంట్ ఇవ్వటం కోసం ఇలాంటి ప్రోగ్రాంలు కండక్ట్ చేసి సన్ రైజ్ వాళ్ళు మంచి ఒక ఔత్సాహిక కార్యక్రమంలా దీన్ని ముందుకు తీసుకొస్తున్నారు. ఇట్లా ఎంకరేజ్ చేయటం వలన ఏమవుతుందంటే వాళ్ళల్లో ఇంట్రెస్ట్ పెరిగి మన రాష్ట్రం నుంచి అత్యున్నత స్థానానికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి ప్రోగ్రాం చేసినటువంటి సన్ రైజ్ టీం వారికి, అదేవిధంగా మాస్టర్ గారికి, హర్షకి అందరికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. క్రిస్మస్ మరియు నూతన సంవత్సర వేడుకలు టైలర్పేట చిట్టనగర్ నందు ఘనంగా జరుపుతున్నాం. ఈ రోజు కేకే గోజూరియో అకాడమీ సత్యనారాయణపురం నుంచి హర్ష మాస్టర్ గారి తరపున కరాటే ఇక్కడ పెట్టడం జరిగింది. దేశంలో జరిగే అత్యాచారాలు, మహిళల మీద చాలా ఇబ్బందికరమైన విషయాలు జరుగుతున్నాయి. అందువల్లనే ఇక్కడ మా పేటలో ఉన్న ఆడపిల్లలకి రక్షణ కలగాలని ఇక్కడ కరాటే పెట్టడం జరిగింది. మాస్టర్ హర్ష గారు బాగా అందరికి అర్థమయ్యేటట్టు చూపించారు పిల్లల ద్వారా. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. విశాఖ పర్యటనకు విచ్చేసిన ప్రధాని మోదీకి స్వాగతం పలికిన సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్లు. విశాఖ పర్యటనలో భాగంగా మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం. సీఎం చంద్రబాబు భద్రత మరింత కట్టుదిట్టం. విదేశాల్లో శిక్షణ పొందిన కమాండోలతో భద్రత పెంపు. దాడి చేసిన వారిని తుదముట్టించడమే ఈ కమాండోల లక్ష్యం. ప్రజలపై విద్యుత్ భారాలు తగ్గించాలంటే ఆదాని సంస్థతో చేసుకున్న ఒప్పందాలని రద్దు చేసుకోవడం ద్వారానే సాధ్యమని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వెల్లడి. 2 నెలల వ్యవధిలోని 17,000 కోట్ల రూపాయల భారాలు మోపటం బాధాకరమని వ్యాఖ్య. ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం. ఇక ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు ఉండవని ప్రకటన. ఇంటర్ పరీక్షల నిర్వహణలో సంస్కరణలు తీసుకువచ్చిన ఏపీ ప్రభుత్వం ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షల్ని మాత్రమే బోర్డు నిర్వహిస్తుందని వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.